తెలంగాణలో కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువుటద్దం ఈ కల్పగురు త్రికూటాలయం. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది ఒడ్డున 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో అరుదైనది. సాధారణంగా గుడిలో ఒకే దేవుడు ఉంటాడు, కానీ ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 గర్భాలయాలు ఉండటం విశేషం. అందుకే దీనిని త్రికూటాలయం అంటారు. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు, అనంత పద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి ముగ్గురు కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. హరిహరులు కలిసి ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనది. ఈ ఆలయంలోని మరో అద్భుతం ఏమిటంటే, ఉత్తరాయణ కాలంలో సూర్యకిరణాలు నేరుగా అనంత పద్మనాభ స్వామి పాదాలను తాకుతాయి. ఆ దృశ్యాన్ని చూడటం భక్తుల జన్మధన్యంగా భావిస్తారు. ఇక్కడి ఆంజనేయ స్వామి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్న అరుదైన రూపంలో దర్శనమిస్తారు. పూర్తిగా నల్లరాతితో చెక్కిన స్తంభాలు, మండపాలు చూస్తుంటే కాకతీయ శిల్పుల నైపుణ్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. హైదరాబాద్కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశాంతమైన గుడిని సందర్శిస్తే మనసుకి ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. మంజీరా నది అలల సవ్వడి మధ్య 1000 ఏళ్ల నాటి ఈ చరిత్రను దర్శించుకోవడం ఒక మధురమైన అనుభూతి. శివరాత్రి వేళ ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసి తీరాల్సిందే.